రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభలు విజయవంతం కావడం ఆనందంగా ఉందని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నరేష్ తెలిపారు. ఆదివారం నాడు కుప్పం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభలు జరిగాయన్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో 4 మండలాల్లోని ప్రతి గ్రామ సభలు విజయవంతంగా ముగిసిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. అటవీ అభివృద్ధి కొరకు చెట్లు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత చేపట్టడం హర్షణీయమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని ప్రతి జన సైనికుడు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కేవలం ఒక రోజులో ఒక గ్రామ సభలో మనం అందరూ అక్కడే సమస్యలు తీర్చుకోవాలనేది కూడా కొద్ది కష్టం కాబట్టి అధికారులతో ఖచ్చితంగా 365 రోజులు అధికారులతో మన పవన్ కళ్యాణ్ గారు సమీక్షించి ఈ గ్రామ సభల్ని, ఈ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని, గ్రామాలని ఎలా డెవలప్ చేసుకోవాలనే విధంగా ముందుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో కేవలం పంచాయతీరాజ్ శాఖ కాకుండా అటవీ శాఖలో కూడా మన చెట్లు నాటేది, చెట్ల పెంపకం, అదేవిధంగా ఈ 30వ తారీఖు ఖచ్చితంగా ఈ చెట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిష్టంగా తీసుకొని అధికారులకి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని సజెషన్స్ ఇచ్చినారు. ఎట్లా చేయాలా, పిల్లలు, మహిళలు, వృద్ధులు, మళ్ళీ అదేవిధంగా యువకులు కూడా ఎక్కువ భాగస్వామయ్యి మనం ఈ 30వ తారీఖున ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. మాకు జనసేన కార్యకర్తలకి సెప్టెంబర్ 2వ తేదీన పండుగ వాతావరణం మా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. ఆ రోజు కూడా ఆయన మన దేశ అభివృద్ధి ప్లస్ ప్రకృతి గురించి ఆలోచించి సెప్టెంబర్ 2వ తారీఖు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాకు జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆయన దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మేము కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఒక్కొక్క మొక్కను నాటి ఆయనకి బర్త్డే గిఫ్ట్ గా ఇస్తాము. ప్రకృతి గురించి నిబద్ధత గల మనిషి. అన్ని శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడుపుతున్నట్టు మనందరూ చూస్తున్నాము. ఇంకా ఎంతో సమయం ఉంది. ఆ సమయాన్ని కూడా అన్ని తీసుకొని ఇచ్చిన వాగ్దానాలు, ఆ పథకాలు కూడా త్వరలోనే అన్ని నెరవేర్చాలని తెలియజేసుకుంటున్నాను. మా జనసేన పార్టీలో కూడా మొన్న జరిగిన సభ్యత నమోదుల్లో ముందు కంటే ఎక్కువ సభ్యతలు నమోదు చేసి మా మండలాధ్యక్షులు కానీ, వీర మహిళలు కానీ, మా కార్యకర్తలు అందరూ కూడా పార్టీ బలోపేతానికి కుప్పం నియోజకవర్గంలో బలంగా కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారితో మమేకమై అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజేపీ వారిని కూడా కలుపుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి ఒక మంచి ఆలోచన దిశగా, ఒక మంచి అవకాశంని అందిపుచ్చేటట్టుగా మా వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేసడానికి వారికి మా పత్రికా మొగన పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా పాత్ర అయితే మాకు చాలా బాగుంది. మిమ్మల్ని కూడా శిరస్సు వంచి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.